హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ నాకు చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ కలెక్షన్ చేస్తూ ఆర్గనైజ్ చేసుకుంటాను. ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను. చాలా మెసేజ్. ఇది ఒక సెట్, ఇదొక సెట్, సో ఇదొక సెట్, ఇవన్నీ కూడా బ్యాంగిల్సే. సో ఇవన్నీ ఇప్పుడు మనం క్లీన్ చేద్దాం. ఇదిగోండి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే గర్ల్స్కే అనండి, ఆడవాళ్ళకే. సో మగవాళ్ళు అయితే నచ్చదు, ఎందుకంటే బ్యాంగిల్స్ కాబట్టి. సో నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ముందు ఒక సెట్లో ఉన్నవన్నీ నేను ఇలా పక్కన ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటి ఇన్ని ఉన్నాయనుకోకండి. సో నేను ఏదైనా చీర కొనగానే చీరకి ముందు చీరతో పాటు వెంటనే బ్యాంగిల్స్ కొనేసుకుంటాను. సో కొన్ని చీరలు తీసేసిన చీరలు కూడా ఉన్నాయి, బట్ బ్యాంగిల్స్ మాత్రం అట్లానే ఉండిపోయినాయి. అంటే ఇంట్లో షేడ్స్, రకరకాల షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు రెడ్లోనే మనకి 2-3 షేడ్స్ ఉంటాయి కదా, అట్లానే నా దగ్గర ఎల్లోలో అన్ని రకాల షేడ్స్ ఉంటాయి. సో నేను చీరకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుంటా. అదొక పిచ్చి అనమాట. సో ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు గమ్మని మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ ఆ శారీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ బ్యాంగిల్స్ ఉండవు కాబట్టి అక్కడ అలా బ్యాంగిల్స్ కొనుక్కున్నవి కూడా 2-3 బ్యాంగిల్స్ సెట్లు అయితే ఉన్నాయి. ఇవి రెడ్ కలర్వి. సో ఈ గ్రీన్ అప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ ఫ్యాషన్ ఉండేది కదా, అప్పుడు తీసుకున్నాను. సో దీనిలో నేను కొనుక్కున్నవి కొన్ని ఉన్నాయి. అలానే వరలక్ష్మి రథానికి అట్లా, లేదంటే ఎవరైనా బొట్టు పెట్టించినవి అట్లా కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ సెట్గా ఉన్నవన్నీ ఆర్గనైజ్ చేసేస్తున్నాను. ఆ ఎల్లో కలర్ కోసం చాలా తిప్పలు పడ్డాను. ఈ ఈ లైట్ పీచ్ కలర్ది నాకు శారీ ఉంది, రీసెంట్గానే కొనుక్కున్నాను ఆ శారీ. సో ఆ శారీ మీదకి నేను విజయవాడ వెళ్ళినప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకని దానికి ఎగ్జాక్ట్ షేడ్ కోసం ఇంకా దారిలో ఆగి కొనుక్కున్నాను అనమాట. ఇది రెడ్, ఇది నాకు ఫ్యాన్సీ శారీ ఉంది, అట్ ది సేమ్ టైం పట్టు శారీ కూడా ఉంది. ఈ మల్టీ కలర్ మాత్రం మా కజిన్ వాళ్ళు శ్రీమంతానికి వాళ్ళ అత్తగారు వాళ్ళు స్టాల్ పెట్టారు, బ్యాంగిల్ స్టాల్. దానిలో ఆ మల్టీ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ బ్లూ తీసుకున్నాను. ఇది బ్లూ, ఇది బ్లాక్ కాదండి, డార్క్ నేవీ బ్లూ. ఇది నాకు ఎక్కడ దొరకలేదు. నాకు ఒక బెనారస్ శారీ ఉంది, సో ఆ శారీ కోసం అని చెప్పి అక్కడ దొరకంగానే టక్కని తీసేసుకున్నాను. సో ఈ గ్రీన్ కలర్ నాకు మొన్న ఎవరో బొట్టు పెట్టి ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ పట్టు శారీ ఉంది. ఒకసారి ఈ బ్లూ అండ్ గ్రీన్లో పట్టు శారీ ఉంది, అండ్ బ్లూ అండ్ ఆనంద బ్లూలో కూడా ఒక పట్టు శారీ ఉంది. సో 2 కలర్స్ షేడ్స్ అనుకోండి. నేను 2 కలర్స్ పెట్టేసి 2 కలర్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ బుట్టలో ఉన్న బ్యాంగిల్స్ కొన్ని వాడేవి, కొన్ని వాడనివి అనమాట. లాస్ట్ టైం ఒక బ్యాంగిల్ ఆర్గనైజర్ ఇరిగిపోయింది. అప్పుడు ఇరిగిపోయినప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం ఆ టబ్లో డంప్ చేసేసాను. బట్ మాకు మొన్న ఎగ్జాక్ట్లీ బయటకు వెళ్తుంటే దొరకలేదు ఒక బ్యాంగిల్. సో దానికోసమని ఇంకా నేను అప్పటి నుంచి తీద్దాం అనుకుంటున్నా. ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్, ఎంతమందికి ఇష్టమో. నేనైతే డిక్షనరీలో కొన్నాను. నేను అక్కడ ఆయన ఏం కొననండి, ఎక్కడ వీలుంటే అక్కడ కొంటాను. ఇవన్నీ పెద్ద కాస్ట్లీ బ్యాంగిల్స్ ఏం కూడా కాదు. 100 రూపీస్ నుంచి, 80 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపీస్ వరకు. ఇది మొన్న మా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బొట్టు పెట్టించారు ఆ థ్రెడ్ బ్యాంగిల్స్. సో నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను. ఒకప్పుడు చేసుకునేదాన్ని బాగా, కానీ ఇప్పుడు మానేశాను. ఇప్పుడు ఏంటో నాకు నచ్చట్లేదు. అవి కూడా ఉన్నాయి, నేను ఇంకా అవన్నీ లోపల నుంచి తీయలేదన్నమాట. సో దీనిలో నాకు కావాల్సినవన్నీ నేను ఒక పక్కన పెడుతున్నాను. ఇవన్నీ నాకు అవసరం లేని బ్యాంగిల్స్ అనమాట. సో అవసరం లేనివి, కొత్తవి చాలా కొత్తవి ఉన్నాయి. కొత్తవి నేను వేసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు అని పక్కన పెట్టాను అనమాట. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసేవే, బట్ ఇప్పుడు దీనిలో చాలా వరకు శారీస్ తీసేసాను. సో శారీస్ తీసినా కూడా బ్యాంగిల్స్ ఉంచాను, మళ్ళీ నాకు నచ్చితే ఉంచుకోవచ్చు కదా అని. ఇప్పుడు చూసారా, ఈ బ్యాంగిల్స్ శారీ తీసేసాను, బట్ ఈ శారీ మీదకి మ్యాచ్ అవుతుందా అని మళ్ళీ పక్కన పెట్టాను ఉంచుకోవడానికి. మా కజిన్ శ్రీమంతంలో చెప్పాను కదా, వాళ్ళు స్టాల్ పెట్టినప్పుడు ఒక 3 పేర్స్ తీసుకున్నాను నేను బ్యాంగిల్స్. మెరూన్ ఒకటి, ఆ బ్లూ ఒకటి అట్లా. ఈ ఆరెంజ్ కలర్ అయితే పట్టు శారీ అనమాట. మా అమ్మమ్మ ఇచ్చింది పట్టు శారీ. సో దీనిలో ఇదే కొన్ని బ్యాంగిల్స్ అయితే అసలు వేసుకోలేదు, నాకు ఎవరు బొట్టు పెట్టించారో కూడా గుర్తులేదు. సో వేసుకొని ఎవరికైనా ఇద్దామో అని అనుకున్నాను. వేసుకున్నవి అయితే ఇవ్వచ్చో లేదో నాకు తెలీదు. ఇది మాత్రం అల్టిమేట్ అని చెప్తాను, ప్రతి ఒక్కరు కొనుక్కోమని చెప్తాను. ట్రావెలింగ్ పర్పస్ ది బెస్ట్ అనమాట ఇది. చూడండి, నేను ఇప్పుడు బ్యాంగిల్స్ వేసి చూపిస్తాను. దీనిలో అస్సలు కదలవు అనమాట. ఒక్కొక్క దానిలో 16 పడతాయి. సో మనం 2 డజన్స్ 3 డజన్స్ ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. దీనిలో
2 అండ్ నా మొహం 4 డజన్స్ వరకు తీసుకెళ్ళచ్చు. చూసారా అసలు ఎంత బెండ్ చేసినా బెండ్ అవ్వట్లేదు. ట్రావెల్ పర్పస్ కోసం ఇది ఒక పట్టు శారీ అనమాట, మెరూన్ కలర్. ఆల్మోస్ట్ అందరి దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి అనుకోండి బ్యాంగిల్స్. ఏదో నేను ఇంకా సర్దుకుంటూ వీడియో చేద్దాంలే అన్నట్టు తీశాను. దీనిలో కావాల్సినవి మళ్ళీ సెగ్రిగేట్ చేస్తున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకున్నవి కలర్స్ వైజ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అని ఇలా తీస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు 2 కలర్స్ షేడ్స్ ఉన్నాయనుకోండి, నేను 2 కలర్స్ షేడ్స్ కలిపి వేసుకుంటాను బ్యాంగిల్స్. ఎందుకంటే నాకు అట్లా వేసుకోవడమే నచ్చుతుంది. హాఫ్ డజన్ బట్ వాళ్ళకి సింగిల్ డజన్ ఇవ్వరు కాబట్టి మనం ఫుల్ డజన్ ప్రకారం కొనుక్కుంటాము. ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నాను. ఇప్పుడు మా అమ్మమ్మ చూస్తే ఈ వీడియోస్ నన్ను పిచ్చి తిడతారు. ఇన్ని గాజులు పెట్టుకొని ఆ బంగారు గాజు చేసుకుని తిరుగుతావు అన్నట్టు మాట్లాడతారు. మా హస్బెండ్ కూడా ఇన్ని డబ్బులు తగలెట్టావా, ఒక్కొక్కటి 100 రూపీస్ అంటున్నావు అని అనుకోవచ్చు. బట్ ఏం చేయలేము, ఆల్రెడీ కొనేసాం కాబట్టి. అదొక పిచ్చి అందరికీ ఉంటుంది కదా, నాలానే ఉంటుందా లేకపోతే ఏంటి? కొంతమంది అయితే రెడ్ అండ్ గ్రీనే వేస్తారు మా రిలేటివ్స్లో చాలామంది. బట్ నాకు అట్లా ఏం లేదండి, ఏ కలర్ మ్యాచింగ్ ఉంటే ఆ కలర్. నేను మొన్న మా బాబు ఒడికి కోసం తిరిగాను, బ్యాంగిల్స్కి మణికొండ మొత్తం తిరిగాక నాకు ఎక్కడ దొరకలేదు. చివరికి మా హస్బెండ్ కుక్కడపల్లి తీసుకెళ్లారు, నాకు బ్యాంగిల్ దొరకలేదు అని నేను కూర్చొని బాధపడుతూ ఉంటే ఆ బ్లూ కలరే అనమాట. కుక్కడపల్లిలో కూడా ఎగ్జాక్ట్ షేడ్ అయితే దొరకలేదు, బట్ సిమిలర్గా ఉన్నది తీసేసుకున్నాను. చీర తీసుకెళ్ళి కొనుక్కుంటే మనకి ఎప్పుడైనా బెనిఫిట్ అండి, మనకి ఎగ్జాక్ట్ షేడ్ దొరుకుతుంది. ఇవి వచ్చి నా బెంటెక్స్ గాజులు అనమాట. ఇవి సైడ్ బ్యాంగిల్స్లా యూజ్ చేస్తాను. ఇవి మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది నేను బేగం బజార్లో తీసుకున్నాను. నేను ఈసారి వెళ్ళినప్పుడు షాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే నాకు అసలు ఐడియా లేదు. 6 ఇయర్స్ అయింది తీసుకుని. చాలామంది ఎన్ని గ్రామ్స్ అని అడిగారు. ఇవి 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి వచ్చి నేను ఇవి అంతగా బాగాలేదండి, అంటే సైడ్ బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు అని తీసుకున్నాను కానీ బట్ ఇవి గుచ్చుకున్నాయి. సైడ్ బ్యాంగిల్స్ మట్టి గాజులు వేసుకుంటే మాత్రం అంత లుక్ లేవు. ఇవి మాత్రం చాలా బాగుంటాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది. నన్ను అయితే కనీసం 10 మంది అడిగారు ఎన్ని గ్రామ్స్ అని. అంత బాగుంది, ఫోటోలు అంత క్యాప్చర్ చేయట్లేదు. ఇది వచ్చి నాకు 600 పడ్డట్టున్నాయి. ఆ 4 బ్యాంగిల్స్ వచ్చి అరౌండ్ 600 ఏమో పడ్డట్టున్నాయి. ఈ రీసెంట్గా నేను తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి. 4 పంచలోహం టైప్ ఉన్నాయి కదా, ఈ ఆర్గనైజర్స్ అయితే మాత్రం కొనుక్కోమని చెప్తాను, ట్రావెలింగ్కి చాలా బాగుంటాయి. సో అదనమాట. ఇవి ఏమైతే మాత్రం పర్ల్ బ్యాంగిల్స్. నేను సపరేట్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఏ చీర మీదకైనా మీకు మ్యాచ్ అయిపోతాయండి. ఒక చీరతో సంబంధం లేదు, మీరు డార్క్ కలర్ వేయండి, అట్ ది సేమ్ టైం లైట్ కలర్ వేయండి. ఇది జూమ్ చేసి నేను మళ్ళీ చూపిస్తాను, క్యాప్చర్ చేయట్లేదు ఇది. ఫైనల్లీ ఇవన్నీ తీసేసిన బ్యాంగిల్స్ అనమాట. వేసుకొనివన్నీ మళ్ళీ పక్కకు పెడతాను. ఆ బొట్టులో ఉన్నవి వేసుకొని, దీనిలో కూడా కొన్ని వేసుకొని ఉన్నాయి, అవి తీసి ఎవరికైనా ఇస్తాను. ఇది మొన్న మా పిన్ని నాకు ఒక శారీ పెట్టారు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి. ఆ శారీతో పాటు బ్యాంగిల్స్ తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి ఇవి. ఇంకో సైడ్ బ్యాంగిల్ కూడా ఉంది లోపల ఎక్కడో, కానీ బట్ అది 2/8 సైజ్ తీసుకొచ్చారు, నాకైతే సరిపోలేదు. సో ఇంకా అవి కూడా పక్కన పెట్టేసా, అంటే పెద్ద సైజ్ అనమాట. పర్ల్ బ్యాంగిల్స్ అన్నాను కదా, ఇదే అండి. ఇది విజయవాడలో కొన్నాను నేను. ఇది ఉంచుకున్నాను, 4 మిగిలినాయి, 12 కొన్నాను. ఎందుకు 4 ఉంచుకున్నానంటే ఈసారి వెళ్ళినప్పుడు ఇలాంటివి కావాలి అని చూపించి తీసుకోవడానికి. ఏ చీర మీదకైనా మ్యాచ్ అయిపోతాయండి. ఫైనల్లీ 2 hours పట్టింది నా బ్యాంగిల్స్ మొత్తం సెగ్రిగేట్ చేయడానికి. వీడియో అయితే తీసేసాను, సో రేపు అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఎప్పుడైనా ఇలా అన్ని కలర్స్ పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, దీనిలో మొన్న మా అత్తయ్య కూడా ఒక బ్యాంగిల్స్ కొనిచ్చారు. అదే అబ్బాయిలు ఉంటే ఇవ్వాలి అని మా మేనత్త ఆ కలర్ కొనిచ్చారనమాట. ఇవి సరిపోలేదు, అయినా కూడా నేను సైడ్లో కుక్కేసాను ఇంకా బ్యాంగిల్స్. ఇంకొక ఆర్గనైజర్ తీసుకోవాలి. ఇలా మొన్నటిది కింద పడిపోయి బ్రేక్ అయిపోయింది అనమాట. నా వీడియోస్ కనుక నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.